మీ అమ్మ పేరు కృష్ణవేణియా? మీ నాన్న పేరు కృష్ణయ్య. మరి ఫోన్ నెంబర్ తెలుసా మీకు? మీ ఇల్లు తెలుసా మీకు? ఎక్కడుంటారు నాన్న? ఎక్కడుంటారు? మరి మీ తాతయ్య అమ్మమ్మ ఎవరైనా ఉన్నారా? మీరు సైడ్కి వచ్చేయండి అన్న. మేడం నమస్తే మేడం, ఏంటి పిల్లల పరిస్థితి? మేడం నేను ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి మేడం. మాది వైజాగ్. మా వాళ్ళు చిక్కుకుపోయారని చెప్పేసి నేను రాత్రి వైజాగ్ నుంచి వచ్చానండి. ఇక్కడ చైతన్య కాలేజీ నుంచి ఫుడ్ వచ్చిందండి. ఆ ఫుడ్ నాకు చెప్పారు. ఆ ఫుడ్ తీసుకొని వెళ్ళి పంపిణీ చేద్దామని చెప్పి ఓ బోట్ ఎక్కాం మేడం. ఆ బోట్ ఎక్కేసి కండ్రిక, పైపుల్ రోడ్డు, తర్వాత వచ్చేసి వాంబే కాలనీ పంపిణీ చేసాం మేడం. పంపిణీ చేసి మేము రిటర్న్ వచ్చేటప్పుడు ట్యాంక్ దగ్గర వీళ్ళ మమ్మీ పిల్లల్ని ఎక్కించింది మేడం. ఎక్కించినాక వాళ్ళు ఏం చెప్పారంటే బోటు కనబడింది మేడం, మేము తీసుకెళ్ళము, మీతోనే తీసుకొచ్చుకోండి, బోట్లో వాటర్ వచ్చేస్తుందని చెప్పారు. వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే తీసుకెళ్ళి పైపుల్ రోడ్డు రింగ్ దగ్గర కూర్చోబెట్టండి, మేము నడుచుకుంటూ వెళ్ళి మా పిల్లల్ని తీసుకెళ్తామని చెప్పి బోటు వాళ్ళకి చెప్పింది మేడం. మేమేం చేసామంటే అక్కడ మా వాళ్ళు ఇరుక్కుపోయారని చెప్పి కంట్రీకి నుంచి తీసుకొచ్చిన వాళ్ళని శాంతినగర్లో దింపడానికి నేను నలుగురిని తీసుకొని నేను వెళ్ళాను మేడం. నేను వెళ్ళినాక నేను అక్కడి నుంచి నడిచి వచ్చేటప్పటికి మళ్ళీ రింగ్ రోడ్డు దగ్గరే ఉన్నారు మేడం. నేను పైపుల్ రోడ్ నుంచి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాను. నేను ఏ టైంకి వెళ్ళారు మేడం? నేను 3:30 మధ్యలో మేడం. ఆ టైంలో పిల్లల్ని రింగ్ రోడ్ దగ్గర దింపేశారు. నేను మళ్ళీ నడుచుకుంటూ పైపుల్ రోడ్ వచ్చాను. అక్కడ వీళ్ళు ఏడుస్తున్నారు. నన్ను పట్టుకుని నన్ను బోట్లో చూశారు కదా, వదలట్లేదు నన్ను పట్టుకొని. ఇంకా నేను రిస్క్ టీమ్ వాళ్ళు అడిగి వాళ్ళ మెల్ల మీద వాళ్ళు ఇద్దరు ఎక్కించుకొని వస్తే వాళ్ళ వెనకమాల నేను పీకల్లోతు నీళ్ళలో తీసుకొచ్చా మేడం. మరి ఇంత టైం అయితేనే సరే మరి వీళ్ళ అమ్మ కానీ వీళ్ళు ఎవరు రాలేదంటే మరి నేను స్టేషన్ పోలీసులకు అప్పచెప్దామని తీసుకొచ్చాను మేడం. వాళ్ళకి నేను ఆల్రెడీ 100కి ఫోన్ చేశాను మేడం. పిల్లలు తప్పిపోయారండి, పైపుల్ రోడ్ రింగ్ దగ్గర ఉన్నారు, ఏమైనా సాయం చేయమని ఫోన్ చేశాను మేడం. పంపిస్తామన్నారు కానీ ఎవరు రాలా. 4 బోట్లు వెళ్ళినాయి కానీ పిల్లల్ని ఎవరు ఎక్కించుకోలేదు. ఎక్కించుకోకపోతే నడిచి వచ్చే వాళ్ళు రిస్క్ టీమ్ ఉందిగా మేడం, వాళ్ళిద్దరూ వచ్చి వీళ్ళిద్దరు పిల్లల్ని మెల్ల మీద ఎక్కించుకుంటే నేను వాళ్ళ వెనకమాల నడుచుకుంటూ పైపుల్ రోడ్ నుంచి ఇక్కడ వరకు వచ్చాం మేడం. పిల్లలు వాళ్ళ అమ్మ పేరు కానీ వాళ్ళ నాన్న పేరు కానీ ఏమైనా చెప్పారండి? పేరు చెప్పారు మేడం. వెంకటమ్మ అని వాళ్ళ అమ్మ పేరు చెప్పారు. నాకు ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఫస్ట్ రింగ్ అవుతుంది కానీ ఎవరు ఎత్తట్లేదు మేడం. వీళ్ళేమో నన్ను చూసిన దాని మీద పట్టుకొని నన్ను వదలట్లేదు. మాకు అవసరం లేదండి. అక్కడే జల్దీ అయ్యో నీళ్ళు కవర్లో కూడా నీళ్ళే ఉన్నాయి. ఇగో మా గారు మేము కృష్ణలంక నుంచి వస్తున్నాం మేడం. అది ఇక్కడ ఏరియా అవుతుంది సింగనగర్ నుంచి వస్తున్నాం. అక్కడ కేకలేస్తాను కానీ వాళ్ళు పట్టించుకోలేదు. ఎవరి కోసం వచ్చినట్టు, అసలు ఈ బోట్లు ఎందుకు వచ్చినట్టు? చిన్నపిల్లలు తీసుకొని వస్తున్నాం, కనీసం దగ్గరికి రాని కూడా రావట్లేదు. ఎందుకు వచ్చినట్టు? ఎందుకు వచ్చారు మేడం? ఎవరి కోసం వచ్చారు? వీళ్ళు షోయింగ్ చూపించుకోవడానికి వస్తున్నట్ట? ఎవరో మాకేం తెలుసు, ఎవరంటే వాళ్ళ పేర్లు ఏం తెలుసు? నెంబర్లు ఉంటాయా? ఇదిగో ఈ చిన్నపిల్లలు తీసుకొని నేను ఎత్తిన పెట్టుకో. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు
అది కనబడుతుంది ఇక్కడ బోట్ వాళ్ళు గాలి పెడుతున్నారు వాళ్ళు మీకోసం వచ్చాం, మీరు బోట్ తీసుకెళ్ళా మా అన్నీ అక్కడ అయిపోయాడు, అక్కడ సగం దాకా ఈడు చిన్న పిల్లగాడు ఈడు నెత్తిని ఎక్కించుకొని ఏమండి ఏమండి అని బతలాడుతాడు. ఎవరు అట్లా చిన్నపిల్లగా నేను నెత్తిని పెట్టుకొని ఎక్కించుకుంటే కనీసం మాట్లాడి కూడా మాట్లాడుతున్నాడు. ఎందుకు వచ్చారు వాళ్ళు అసలు? ఎందుకు వచ్చినట్టు ఏం సమాధానం చెప్పట్లేదు. ఎందుకు వచ్చారంటే ఏం మాట్లాడలేదు మొత్తం అంటే ఎవరు లేదు. జనం అన్న ఉంటే ఫుల్ అయిపోయారు అనుకోవచ్చు. జనం లేరు, ఏం లేరు, పెద్దవాళ్ళు కూడా కాదు, ఈ చిన్న పిల్లల్ని ఎక్కించుకోవటం లేదండి. ఎందుకు వచ్చారు అసలు? అక్కడే రౌండ్లు వేస్తున్నారు వాళ్ళు. మళ్ళీ వస్తామన్నారు. ఎవరి కోసం వచ్చారు అసలు? ఎందుకు వచ్చారు? ఏది చిన్నపిల్లలు చూడండి, పెద్దవాళ్ళు అయితే చిన్నపిల్లలు పసిపిల్లలు ఉనికిపోతున్నారు మేడం. ఎవరు అసలు పక్కన వాళ్ళు కూడా చెప్తున్నారు ఎవరిని పట్టించుకోవట్లేదని. ఎందుకు వచ్చారు ఏంటని. ఇంకా నాటు బోట్లో ఉండే చూడు, వాళ్ళు నిండిపోయినా కానీ వీళ్ళు పిల్లలు రండి అని పిల్లలు ఎక్కించుకొని వస్తున్నారు వాళ్ళు. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఎందుకు వచ్చారు అసలు? ఏంటి అసలు? 2 కిలోమీటర్లు మేము నీళ్ళ నుంచి నడుచుకుంటుంది. నేను 4:30కి వెళ్ళా లోపలికి. ఇప్పుడు వచ్చాను 4:30కి వెళ్ళి. ఇప్పుడు టైం ఎంత చూడండి, టైం ఎంత చూడండి. 4:30కి వెళ్ళా. సహాయక చర్యలు సహాయ చర్యలు నేను ఎందుకు చెప్తాను? పసిపిల్లలు చూడండి మేడం, ఇది వీళ్ళు చూడండి పని. పసిపిల్లలు వీళ్ళు పిల్లలే ఎవడలేడు అక్కడ నుంచి. అసలు ఎన్డీఆర్ఎఫ్ ఎందుకు వచ్చారు? మా మదర్ ఫాదర్ షుగర్ పేషెంట్స్, మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు ఒక చోట ఉన్నారు, వాళ్ళు ఒక చోట ఉన్నారు. వాళ్ళకి ఆహారం లేదు, మంచినీళ్ళు కానీ ఏం సరఫరా లేదు, వాళ్ళకి కరెంట్ లేదు, ఫోన్ కాంటాక్ట్స్ కూడా లేవు. మరి ప్రభుత్వం ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వీళ్ళంతా వచ్చారు కదా, ఫుడ్ పంపిస్తున్నారు. ఎవరు పంపించట్లేదు. ఇప్పుడు దాకా ఎప్పటి నుంచి నిలబడ్డాం, అస్సలు ఎవ్వరు పంపించట్లేదు. ఏం లేదు వాళ్ళకి. వాటర్ లేదు, ఫుడ్ లేదు, కరెంట్ లేదు, ఫోన్ కాంటాక్ట్స్ కూడా లేవు. మాకు పంపించమంటే పంపించట్లేదు, బోట్లు కూడా వెళ్ళట్లేదు. అదే అవుతాడు చనిపోయి నిన్న మధ్యాహ్నం 3 గంటలు చచ్చిపోయారమ్మా. నిన్న మధ్యాహ్నం 3 గంటలు చనిపోతే బోర్డు లాపుతున్నాం. ఇప్పటి నుంచి ఒక్క లోకల్ బోర్డు అయితే 10,000 అడుగుతున్నారు. డబ్బులు మా జేబులు ఉండవు. ఇప్పుడు అక్కడి నుంచి మోసుకొస్తే మనిషిని ఒకరికి ఇచ్చారు. ఇప్పుడు అడిగి వెళ్ళి ఎస్ఐగా అడుగుతామో అక్కడ అంబులెన్స్ అడగండి అంటున్నారు. మేము అడిగి చెప్తే వస్తారు అంబులెన్స్ రారుగా. అక్కడ వదిలేసి గంట అవుతుంది, వదిలేసి ఒక్కరు పట్టించుకోవట్లేదు. ఏదంటే అది వస్తున్నా మీరు మోసుకెళ్ళాలి అంటున్నారు. ఎక్కడ మోసుకెళ్ళాం మేము? బోట్లకు డబ్బులు ఎందుకండి? బోట్లు అయినా గవర్నమెంట్ తీసుకొచ్చి పంపించింది కదా. వాళ్ళే 10 మంది ఉన్న బోట్లో. ఒకసారి మీరు ఆవిడగా చూడండి, బోట్లో 10 మంది వాళ్ళే ఉన్నారు. ఎలా మేము ఆడవాళ్ళు మగవాళ్ళు ఇప్పుడు వస్తారు రారు. డెడ్ బాడీ అవసరం స్మెల్. ఇప్పటికి 24 hours అవుతుంది చనిపోయి. ఒక్క సమాధానం లేదు. బోట్లు చేస్తే బోట్లు సమాధానం లేదు, ఏమీ లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, రాజకీయ నాయకులు వచ్చారు, ఎవరు మేడం ఇగో మీరే 1 అరగంట సేపు